ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఏపీలోని మార్కాపురం బస్సు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, అలాగే కొడుకును బయటకు తోసి కాలిపోయి చనిపోయిన తల్లి, ఇలాంటి ఘటనల్లో ఎన్నో ఈ బస్సు ప్రమాదాలు కనిపించాయి. ఇక తాజాగా బస్సు ప్రమాదంలో మరో దారుణ ఘటన వెలుగు చూస్తోంది. గత కొన్నాళ్ల క్రితమే వివాహం జరగా ప్రెగ్నెన్సీ విషయంలో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళి తన అమ్మమ్మతో కలిసి ఇంటికి వస్తున్న రుక్మిణితో పాటు అమ్మమ్మ కూడా సజీవ దహనమైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రాత్రి తల్లికి ఫోన్ చేసి రుక్మిణి ఇంటికి వస్తున్నామని చెప్పిన మాటలే ఆమె చివరి మాటలు అయ్యాయంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్న తీరు కలిచివేస్తుంది. కూతురితో పాటు తన తల్లి కూడా మంటల్లో కాలిపోయారనే ఘటనతో ఆ తల్లి రోధిస్తున్న తీరు ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఇక మృతులు చల్లగిరి గిలి తమ్మిశెట్టి పిచ్చమ్మ, రుక్మిణిగా తెలుస్తోంది. ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? నిజంగా రుక్మిణి తల్లి రోధిస్తున్నటువంటి తీరు ఇప్పుడు అందరినీ కూడా ఎంతో బాధకు గురి చేస్తుంది. ముఖ్యంగా తన కుమార్తె ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్ళి, అమ్మ తిరిగి వస్తున్నాం, నాతో పాటు అమ్మమ్మ కూడా వస్తుంది, ఇద్దరం వస్తున్నాం, రేపు ఉదయానికల్లా కూడా నీ దగ్గర ఉంటామంటూ ఎంతో సంతోషంగా ఆప్యాయంగా చెప్పినటువంటి నా బిడ్డ ఒకవైపు బిడ్డ చనిపోవడం, మరోవైపు వయసులో పడ్డ తల్లి చనిపోవడం. సో ఇక ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు తల్లి, మరోవైపు తన కూతురు, ఇద్దరు కూడా ఇక కొన్ని గంటల్లో ఇంటికి వచ్చేస్తున్నారు అనేటువంటి సంతోషంతో ఉన్న ఆ తల్లికి తెల్లవారక ముందే, నిద్ర లేవక ముందే వీరిద్దరూ కూడా కనిపించే లోకాలకు వెళ్ళిపోతారని ఊహించలేకపోయింది ఆ రోధిస్తున్నటువంటి మహిళ. నిజంగా వెంటనే బంధువులు ఈ విషయం చెప్పడంతో ఒక్కసారిగా ఆమె గుండె పగిలినంత పనైంది. ఒక్కసారిగా తనకు జన్మనిచ్చిన తల్లి ఈ వయసులో చనిపోవడం, అది కూడా బస్సు ప్రమాదంలో చనిపోవడం, అలాగే తాను జన్మనిచ్చినటువంటి తన కుమార్తె మరొకరికి జన్మనివ్వడం కోసం, తల్లిని కావడం కోసం హైదరాబాదు మెరుగైన వైద్యం కోసం ట్రీట్మెంట్ తీసుకొని అందుకు తగ్గ మందుల కోసం హైదరాబాద్కు వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తుంది అనేటువంటి ఎంతో ఆశతో ఎదురు చూసిన ఆ తల్లికి నిరాశే మిగిలింది. అటు తల్లి చనిపోవడం జరిగింది పిచ్చమ్మ, అలాగే ఇటు కుమార్తె రుక్మిణి చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరు మృతదేహం గుర్తుపట్టని విధంగా మారిపోయాయి, అల్లి బూడిదైపోయారు. క్షణాల వ్యవధిలోనే అమ్మమ్మ మనవరాలు ఇద్దరు కూడా బస్సులో కూర్చొని, ఆ సీట్లో కూర్చొని ప్రయాణిస్తుండగా వీరిద్దరు నిద్రలోకి పూర్తి స్థాయిలో గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఒక్కరిగా ఆ బస్సులో వ్యాపించడంతో పూర్తిగా అక్కడి నుంచి పారిపోలేనటువంటి పరిస్థితి, పూర్తిగా మంటల్లో చిక్కుపోయారు. అక్కడి నుంచి కదలలేని పరిస్థితి, కూర్చున్న వారు కూర్చున్నట్టుగానే కాళ్ళు ఇప్పుడిదైపోయారు. నిజంగా ఇలా 13 మంది చనిపోయినటువంటి ఈ ఘటనలో ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. కుమారుణ్ణి కాపాడడం కోసం కుమారుడు తన తల్లిని కొట్టినటువంటి ఆ విండో అద్దాలు పగొట్టినటువంటి ఆ విండో వద్దకు తీసుకొస్తే తల్లి నేను కాదు ముందు నువ్వు అంటూ ఆ యువకుడిని ముందు బలవంతంగా తోసేసింది. వెంటనే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వ్యాపించాయి, తల్లి వరకు చేరుకున్నాయి. తల్లి అక్కడికక్కడే కాలి బూడిదపోయింది, ఆమె ప్రాణాలను విడిచింది. మరోవైపు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు, ఇంకో కుటుంబంలో ఒక తల్లి తన 5 నెలల బిడ్డ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఒక్క కుటుంబానిది ఒక్కొక్క విషాద గాథ. తెలంగాణలోని జగిత్యాలలో ప్రారంభమైనటువంటి ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా లోపలికి ప్రవేశించగానే అక్కడ మిల్లంపల్లి టోల్ ప్లాజా దాటుకున్న వెంటనే మరమ్మతులు అక్కడ తాత్కాలికంగా రిపేర్ చేసుకున్న వెంటనే అంతా బాగుంది, హ్యాపీగా బస్సు ముందుకు వెళ్తుంది అని ఊరి పీల్చుకున్నటువంటి ప్రయాణికులు సరిగ్గా ఒక 40 నిమిషాల్లోనే, అంటే ఇవాళ తెల్లవారుజామున
5:30 సమయంలో ఈ రాయవారి పాలెం అనేటువంటి ప్రాంతం మార్కాపురానికి దగ్గరలో పలకల క్వారీ సమీపం అక్కడ రోడ్డు మలుపు ఉన్నటువంటి సమయంలో బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయిపోవడం, బస్సు మరమ్మతులు గురవడంతో ఒక్కసారిగా బస్సుని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో బస్సు నేరుగా ఎదురుగా వస్తున్నటువంటి కంకర్లతో వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడం జరిగింది. ఆ వెంటనే మంటలు వ్యాపించడం, ఆ మంటలు దావానంలా ముందు నుంచి బస్సు మధ్య వరకు, ఆ తర్వాత బస్సు చివరి వరకు పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఈలోపు కొంత అలర్ట్గా ఉన్నవారు బస్సు కిటికీ అద్దాలు పగలగొట్టుకొని దాదాపు 28 మంది బస్సులో నుంచి దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ ఆ చిక్కుకుపోయినటువంటి 13 మంది ఇలా సజీవంగా దహనమయ్యారు, కాలి బూడిదయ్యారు. ఎవరు చనిపోయారు? ఈయన కూతురు